ఫ్రెండ్స్ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా యాక్టివేట్ చేసుకోండి. నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని మీరు అందరికంటే ముందు చూడడానికి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ 2 వీక్స్గా నేనైతే MIUI10 గ్లోబల్ బీటా గురించి ఎటువంటి వీడియోస్ అనేవి చేయలేదు. సో ప్రతి ఒక్కరికి సారీ. కానీ ఈ వీడియోలో నేను లాస్ట్ మిస్ అయిన 2 వీక్స్ ఏవైతే ఉంటాయో, అంటే 2 అప్డేట్స్ ఏవైతే ఉంటాయో, సో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకు ఈ వీక్ కూడా అప్డేట్ వచ్చింది MIUI10 గ్లోబల్ బీటా 8.12.13. సో ఈ మూడింటిలో ఏమేమి ఫీచర్స్ యాడ్ అయ్యాయి, ఏమేమి బగ్స్ అనేవి ఫిక్స్ అయ్యాయి అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో అయితే కాస్త లెంతీగా ఉంటుంది, టోటల్గా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సో అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. అయితే ముందుగా 8.11.29లో మనకు ఏమేమి ఫీచర్స్ యాడ్ అయ్యాయి అనేది తెలుసుకుందాం. సో ఇందులో కనుక తీసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 4 మొబైల్లో నోట్ 5 ప్రో కూడా ఉంది నా దగ్గర. సో రెండింటిలో ఏమేమి యాడ్ అయ్యాయో కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడ్మీ నోట్ 4లో కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ కెమెరా ఓపెన్ చేసినట్లయితే షార్ట్ వీడియో అనే ఒక ఆప్షన్ ఉండేది. సో ఇక్కడ మనం ఏదైనా సరే వీడియోని క్యాప్చర్ చేస్తే కేవలం 10 సెకండ్స్ మాత్రమే రికార్డ్ చేసుకోగలం. కానీ ఇప్పుడు మనకు 8.11.29లో ఏం చేశారంటే 15 సెకండ్స్కి వీళ్ళు చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇక తర్వాత అలాగే మీరు కనుక రీసెంట్ యాప్స్ బటన్ని కనుక ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ సజెషన్స్ అనేవి కనిపిస్తాయి. క్లీనర్, సెక్యూరిటీ స్కాన్, ఫైండ్ యాప్స్, మేనేజ్ యాప్స్ అని. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు వీటిని రిమూవ్ చేయొచ్చు. సో ఇందుకోసం మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు హోమ్ స్క్రీన్ అండ్ రీసెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు షో సజెషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని కనుక మీరు డిసేబుల్ చేసి చూసినట్లయితే ఇక్కడ నుంచి అవి మనకు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు. ఇక తర్వాత ఒక ఫీచర్ అనేది వీళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. అదేంటి అంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేశామనుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను ఈ అప్లికేషన్ ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకు కింద డ్యూయల్ యాప్స్ అనే ఒక ఫీచర్ ఎక్స్ట్రాగా కనిపిస్తుంది. సో మీరు చెక్ చేశారో లేదో, సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇన్స్టాలేషన్ అవుతుంది కదా, అయిన తర్వాత చూడండి కింద ఇక్కడ మనకు డ్యూయల్ యాప్స్ అనే ఒక నేమ్ అనేది ఎక్స్ట్రాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు డ్యూయల్ యాప్స్. కావాలనుకుంటే మనం డ్యూయల్ యాప్ని ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫీచర్ మనకు 8.11.29లోనే యాడ్ అయింది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే మీరు మీ వీడియోస్ కనుక యూజ్ చేస్తూ ఉంటే ఇందులో మనకు చాలా కేటగిరీస్ అనేవి యాడ్ కావడం జరిగింది. సో కావాలనుకుంటే మీరు ఒకసారి చూడొచ్చు. కేటగిరీ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు చాలా కేటగిరీసే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో నేనైతే మీ వీడియోస్ని యూజ్ చేయను. సో మీరు ఎంతమంది యూజ్ చేస్తారనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక తర్వాత తీసుకున్నట్లయితే మనం విడ్జెట్స్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు గూగుల్ సెర్చ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. నార్మల్గా ఇది క్రోమ్ ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం కావాలనుకుంటే ఇలా స్క్రీన్ మీద ఉంచుకోవచ్చు. కానీ ఇది ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందంటే సింపుల్గా 1 ట్యాప్లోనే మనకు గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. సో ఇది కొత్తగా యాడ్ అయిందని చెప్పలేము, కానీ మనకు విడ్జెట్లో అయితే ఉంది. సో మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత తీసుకున్నట్లయితే మనకు WPN పిన్ ఎంట్రీ అనే ఒక ఆప్షన్ ఎక్స్ట్రాగా యాడ్ అయింది. సో ఇందుకోసం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి కనుక మీరు వైఫైలోకి కనుక వెళ్ళినట్లయితే కింద మనకు అడిషనల్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు వైఫై డైరెక్ట్, ఇంకా అలాగే కనెక్ట్ WPS అని ఫస్ట్ ఉండే ఆప్షన్స్ ఇవి. ఇప్పుడు వీటి కింద మనకి ఇంకొక ఎక్స్ట్రా ఆప్షన్ WPS పిన్ ఎంట్రీ అనే ఆప్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో పిన్ ఎంటర్ చేసి కూడా మనం WPSని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్ అయితే ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా 8.11.29లో వీళ్ళు యాడ్ చేయడం అయితే జరిగింది. ఇక తర్వాత రెడ్మీ నోట్ 5 ప్రోలో నాకు ఒక ఫీచర్ అయితే కొత్తగా కనిపించింది. సో పెద్దగా ఫీచర్స్ అనేవి ఏం యాడ్ అవ్వలేదు 8.11.29లో. సో మనకు యాడ్ అయిన ఫీచర్ ఏంటి అంటే రెడ్మీ నోట్ 5 ప్రోలో వేకప్ అంటే రైస్ టు వేకప్ అనే ఒక ఆప్షన్ ఎక్స్ట్రాగా కనిపిస్తుంది. అంటే మీరు కనుక సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లేలోకి కనుక వెళ్ళినట్లయితే కింద మీకు రైస్ టు వేకప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని కనుక మీరు ఎనేబుల్ చేశారనుకోండి, సో మొబైల్ని ఎక్కడైనా సరే పెట్టేసి సడన్గా మొబైల్ చేతిలో తీసుకుంటే వెంటనే స్క్రీన్ అనేది ఆన్ కావడం జరుగుతుంది. సో ఈ ఒక్క ఫీచర్ అయితే నాకు అక్కడ కనిపించింది. సో మిగిలిన ఫీచర్ అన్ని నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ ఫీచర్స్ అన్ని మనకు 8.11.29లో కనిపిస్తాయి. సో ఇక్కడికి 8.11.29లో వచ్చిన ఫీచర్స్ ఇవి. సో ఇప్పుడు మనం 8.12.6లో ఏమేమి ఫీచర్స్ యాడ్ అయ్యాయి అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అయితే ఈ 8.12.6లో మనకు ముందుగా కెమెరాలో ఒక ఫీచర్ అనేది వీళ్ళు అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది. ఆ ఫీచర్ ఏంటి అంటే మీరు నార్మల్గా ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేసుకుంటూ ఉంటారు. సో క్యాప్చర్ చేసేటప్పుడు మనం ఈ షటర్ దగ్గరికి ఫింగర్ సరిగ్గా తీసుకోలేకపోతే, అంటే తీసుకువెళ్ళలేకపోతే, గ్రూప్ సెల్ఫీస్ తీసుకునేటప్పుడు మనకు హ్యాండ్ అనేది షేక్ ఇస్తుంది, ఫొటోస్ కాస్త బ్లర్గా రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కనుక మీరు వాల్యూమ్ డౌన్ బటన్ని కనుక ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకు టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీని ద్వారా మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ప్రాపర్ వేలో 1 సెకండ్లో సెట్ చేసుకోవచ్చు అనమాట మొబైల్ని ఈ విధంగా. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే ఈ వాల్యూమ్ డౌన్ బటన్ని ఫంక్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇందుకోసం మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు వాల్యూమ్ బటన్స్ ఫంక్షన్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా షటర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసినారు కదా, నేను జస్ట్ వాల్యూమ్ డౌన్ బటన్ క్లిక్ చేస్తే మనకు టైమర్ అనేది రాదు.
రాదు. సో ఒకవేళ మీరు టైమర్ అనేది సెట్ చేసుకోవాలి అనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి వాల్యూమ్ బటన్స్ ఫంక్షన్స్లోకి వెళ్ళి షటర్ కౌంట్ డౌన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఇప్పుడు కెమెరాలో సింపుల్గా వాల్యూమ్ డౌన్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా టైమర్ అనేది రావడం జరుగుతుంది. ఇక తర్వాత మనకు 8.12.6లో రెడ్మీ నోట్ 5 ప్రో మొబైల్ కనుక యూస్ చేస్తూ ఉంటే అందులో మీరు పోర్ట్రేట్లో కనుక వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీరు బ్యూటీ మోడ్లోకి వస్తే ఇక్కడ మనకు బ్యూటీ మోడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి 1 2 3 అని ఉండేది. కానీ ఇంతకు ముందు మనకు ఈ విధంగా స్వైప్ చేస్తూ ఉండాలి. సో ఇలా స్వైప్ చేస్తూ ఉంటే మనకు అడ్జస్ట్ అయ్యేది. కానీ ఇక్కడ మనకు నెంబర్స్ అనేవి కనిపిస్తాయి. మనం బ్యూటీ మోడ్ని కావాల్సినట్లుగా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫీచర్ని అయితే వీళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది ఈ 8.12.6లో. ఇక తర్వాత ఈ అప్డేట్లో మనకు 8.12.6లో ల్యాండ్స్కేప్ మోడ్లో కనుక మీరు వీడియోస్ చూస్తూ ఉంటే ఎక్స్ట్రాగా ఒక బార్ అనేది కనిపిస్తుంది. సో అది ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ కోసం నేను ఇప్పుడు ఒక వీడియో అనేది ప్లే చేస్తాను. సో చూడొచ్చు, వీడియో ప్లే చేసిన తర్వాత మీరు కింద కనుక గమనించినట్లయితే మీకు ఇక్కడ చూడొచ్చు కింద మనకు బార్డర్లో మనకు వైట్ కలర్లో ఒక లైన్ అనేది కనిపిస్తుంది. సో మీకు కెమెరాలో సరిగ్గా కనిపించకపోవచ్చు, కానీ మీరు కనుక ఇక్కడ నుంచి సైడ్ నుంచి స్వైప్ చేస్తే మీకు ఎటువంటి ఫంక్షన్స్ అనేవి వర్క్ అవ్వవు. కానీ అదే మీరు మిడిల్ నుంచి కనుక ఈ విధంగా స్వైప్ చేస్తే చూస్తున్నారు కదా, స్లైడ్ అగైన్ అని కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు ఒక ఎక్స్ట్రా బార్ అనేది కనిపిస్తుంది ఈ అప్డేట్లో. సో ఒకసారి ఈ లైన్ మీరు గమనించకపోతే మీ మొబైల్లో చూడండి, మీకు వీడియో ప్లే చేసిన తర్వాత కింద ఒక బార్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని మీరు స్వైప్ అప్ చేస్తే మీకు రీసెంట్ బార్ లాగా ఇదంతా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా. ఇక తర్వాత వచ్చేసి 8.12.6లో మనం పవర్ బటన్ని కనుక డబుల్ ట్యాప్ చేస్తే మనకు బ్యాక్ ఫ్లాష్ లైట్ ఏదైతే ఉంటో అది వెలగడం జరుగుతుంది. సో ఇంతకు ముందు ఆ ఆప్షన్ అనేది అంటే ఈ ఫీచర్ అనేది వాళ్ళు తీసేయడం జరిగింది. సో మళ్ళీ దీన్ని అయితే ఈ అప్డేట్లో యాడ్ చేశారు. సో ఒకవేళ మీరు పవర్ బటన్ని 2 టైమ్స్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఫ్లాష్ లైట్ అనేది వెలగాలి అనుకుంటే మీరు సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళండి, తర్వాత అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి మీరు కిందికి కనుక స్వైప్ చేస్తే బటన్ అండ్ గెస్చర్ షార్ట్ కట్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు టర్న్ ఆన్ టార్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి డబుల్ ప్రెస్ ద పవర్ బటన్ ఉంటుంది కదా, సో దీన్ని కనుక మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఎప్పుడైతే మీరు పవర్ బటన్ని 2 సార్లు స్పీడ్గా ప్రెస్ చేస్తారో ఆ వెంటనే మనకు ఫ్లాష్ లైట్ అనేది వెలగడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ రోజు వచ్చిన అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా రెడ్మీ నోట్ 4లో ఏమేమి ఫీచర్స్ యాడ్ అయ్యాయో తెలుసుకుందాం. తర్వాత రెడ్మీ నోట్ 5 ప్రోలో ఏమేమి ఫీచర్స్ యాడ్ అయ్యాయి అనేది తెలుసుకుందాం. సో ఇందుకోసం మనం ముఖ్యంగా సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు వచ్చే అప్డేట్ ఏంటి 8.12.13. సో ముందుగా మనం 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి వాట్స్లో కనుక వెళ్ళినట్లయితే ది యాప్ సెక్షన్ ఆఫ్ ది సెట్టింగ్స్ గాట్ ఏ స్ట్రక్చరల్ రీవ్యాప్ అని ఉంటుంది. కానీ ఇక్కడ మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక నేమ్ అయితే వీళ్ళు చేంజ్ చేశారు. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు కనుక కిందికి స్క్రాల్ చేసినట్లయితే ముందుగా ముందు మనకు మొబైల్లో ఏం కనిపించేదంటే సిస్టమ్ యాప్ అని ఉండేది. కానీ వీళ్ళు నేమ్ అనేది చేంజ్ చేసి సిస్టమ్ యాప్ సెట్టింగ్ అని వీళ్ళు చేంజ్ చేయడం జరిగింది. సో ఈ పెద్ద ఫీచర్ని వీళ్ళు ఈరోజు యాడ్ చేయడం అయితే జరిగింది. సో దీని తర్వాత మనం చూడాల్సింది సెక్యూరిటీ ప్యాచ్. సో అబౌట్ ఫోన్లోకి వెళ్ళి సెక్యూరిటీ ప్యాచ్ కనుక చూసుకున్నట్లయితే ఇంకా మనకు అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్లోనే ఉంది. సో మనకు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే కాదు. మేబీ ఇక్కడ నుంచి దీనికి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. సో ఎందుకంటే మనకు ఈ మొబైల్ వచ్చి 2 years అయిపోయింది. సో ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. సెక్యూరిటీ ప్యాచ్ గురించి అయితే మీరు మర్చిపోవడం బెటర్. ఇక తర్వాత రెడ్మీ నోట్ 4లో మీరు స్కానర్ అప్లికేషన్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఇంతకు ముందు క్యూఆర్ కోడ్ డాక్యుమెంట్స్ అనేవి పక్కన ఉండేవి. కానీ ఇప్పుడు మనకు టాప్లోకి అంటే క్యూఆర్ కోడ్ అనేది టాప్లోకి రావడం జరిగింది. జస్ట్ వీటి పొజిషన్ అనేది వీళ్ళు చేంజ్ చేశారు అంతే, కొత్తగా ఫీచర్ అనేది వీళ్ళు ఎక్కడ యాడ్ చేయలేదు. ఇక తర్వాత రెడ్మీ నోట్ 4 మొబైల్లో ఎంఐ డ్రాప్లో ఒక ఎక్స్ట్రా ఫీచర్ అనేది యాడ్ అయ్యింది. సో మీరు కనుక ఎంఐ డ్రాప్ కనుక ఓపెన్ చేసి ఇక్కడ టాప్లో లెఫ్ట్ సైడ్లో కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు హిడెన్ ఫైల్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో నా మొబైల్లో ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఒకవేళ మీరు రెడ్మీ నోట్ 4 మొబైల్ కనుక యూస్ చేస్తూ ఉంటే మీ డ్రాప్ ఓపెన్ చేసి చెక్ చేయండి, మీకు అక్కడ హిడెన్ ఫైల్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఒకవేళ మీరు ఏదైనా సరే ఫైల్స్ అనేవి హైడ్ చేసి ఉంటే వాటిని మీరు మీ డ్రాప్లోకి తీసుకురావాలా వద్దా, చూపించాలా వద్దా అనేది ఇక్కడే ఈ ఆప్షన్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా మనకు రెడ్మీ నోట్ 4లో వచ్చిన ఫీచర్స్ అయితే ఇవే. సో ఇప్పుడు మనం రెడ్మీ నోట్ 5 ప్రోలో ఏమేమి ఫీచర్స్ యాడ్ అయ్యాయి అనేది 8.12.13లో చూద్దాం. సో ముందుగా మనం సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే అబౌట్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ 2018-12-1. సో డిసెంబర్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే మనకు రెడ్మీ నోట్ 5 ప్రోలో అప్డేట్ అయ్యింది. ఇక తర్వాత మనం సిస్టంలోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి వాట్స్ న్యూలోకి వెళ్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఎప్పుడు కనిపించే ఆప్షన్సే ఆప్టిమైజ్డ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్, ఇంప్రూవ్డ్ సిస్టమ్ స్టెబిలిటీ అని ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో దీని తర్వాత మనకు ఏమైనా సరే ఫీచర్స్ యాడ్ అయ్యాయి అంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి కిందికి స్క్రాల్ చేసినట్లయితే యూజర్ గైడ్ అనే ఒక ఆప్షన్ వీళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు రెడ్మీ నోట్ 4 మొబైల్ అంటే రెడ్మీ మొబైల్స్ మీకు యూజ్ చేయడం రాకపోతే ఈ ఆప్షన్స్ అయితే ఒక యూజర్ మాన్యువల్ లాగా అనమాట. సో మనకు పేపర్స్లో ఇచ్చేది వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఒక ఆప్షన్ అనేది యాడ్ చేశారు. సో మీరు కావాలనుకుంటే బేసిక్స్ అన్ని నేర్చుకోవచ్చు ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఉంటే.
ఇక తర్వాత రెడ్మీ నోట్ 5 ప్రోలో మీరు కనుక లాక్ వేసిన తర్వాత స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేసినట్లయితే ఇక్కడ మనకు గ్లాన్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి. అంటే ఏవైనా సరే న్యూసెస్ కానీ లేకపోతే ఏదైనా సరే పిక్చర్స్కి రకరకాల పిక్చర్స్ అనేవి ఇక్కడ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని కావాలనుకుంటే మీకు నచ్చిన కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసి మీరు చూసుకుంటూ ఉండొచ్చు. సో ఇందుకోసం మీకు ఏవేవైతే కావాలో వాటిని అన్నింటిని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా స్వైప్ చేశారంటే దానికి సంబంధించిన టోటల్ మనకు ఏవైతే గ్లాన్స్ ఉంటాయో వాల్పేపర్స్, న్యూసెస్ అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక తర్వాత ఫీచర్ వచ్చేసి పవర్ బటన్ని మనం 2 సార్లు ప్రెస్ చేస్తే మనకు ఫ్లాష్ లైట్ అనేది ఇంకా పనిచేస్తూనే ఉంది. సో ఈ ఫీచర్ని అయితే వీళ్ళు ఈ అప్డేట్లో రిమూవ్ అయితే చేయలేదు. ఒకసారి మీరు కావాలనుకుంటే చెక్ చేయొచ్చు రెడ్మీ నోట్ 5 ప్రో మొబైల్ యూస్ చేస్తూ ఉంటే. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా రెడ్మీ నోట్ 5 ప్రోలో ఒక కొత్త ఫీచర్ అనేది యాడ్ అయింది. అదేంటి అంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి లాక్ స్క్రీన్ అండ్ పాస్వర్డ్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు వాల్ పేపర్ కర్సోల్ అనే ఒక ఆప్షన్ అయితే ఎక్స్ట్రాగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు గ్లాన్స్ కేటగిరీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు అని నేను ఇంతకు ముందే చూపించాను. తర్వాత గ్యాలరీ పిక్చర్స్ మీ ఏవైనా ఉంటే సో వాటిని కూడా మీరు కావాలనుకుంటే మీ లాక్ స్క్రీన్ మీద సెట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ గ్యాలరీ ఇమేజెస్ కావాలనుకుంటే ఇక్కడ మీరు సెకండ్, థర్డ్, ఫోర్త్ సో ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా అయితే ఈ కొత్త ఫీచర్ అనేది యాడ్ అయింది. ఒకవేళ మీకు ఈ కర్సోలే వద్దు అనుకుంటే సింపుల్గా దీన్ని టర్న్ ఆన్ చేయొచ్చు. మీకు హోమ్ స్క్రీన్ మీద ఎటువంటి వాల్పేపర్స్ అనేవి కనిపించవు అనమాట. అయితే నాకు తెలిసినంత వరకు ఈ అప్డేట్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో క్లియర్గా అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కంపల్సరీ ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.